ఇందిరాగాంధీకి సంబంధించిన కొన్ని విషయాలు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇందిరాగాంధీ గారు 1917 నవంబర్ 19న తన జన్మస్థలం అయిన అలహాబాద్ అంటే ఇప్పుడు ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో జన్మించడం జరిగింది. అతని తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ, అతని భర్త ఫిరోజ్ గాంధీ, తనకి ఇద్దరు పిల్లలు, ఒకరు సంజీవ్ గాంధీ, మరొకరు రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ గారు మహిళా ప్రధానమంత్రి. ఇప్పుడు ఇప్పటికి కూడా ఆమె రికార్డు చిరిగిపోలేదు. ఇప్పటిదాకా ఉన్న మహిళా ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే వన్ అండ్ ఓన్లీ ఇందిరాగాంధీ. ఇప్పటిదాకా ఇంకా ఎవరూ అవ్వలేదు మహిళా ప్రధానమంత్రి. ఓన్లీ ఇందిరాగాంధీ గారు మాత్రమే అయ్యారు. ఆవిడకి సంబంధించిన లైబ్రరీ, ఆమెకు సంబంధించిన వస్తువులు ప్రతిదీ కూడా ఇందులో ఈ యొక్క మెమోరియల్లో భద్రపరచడం చాలా బాగుంది. ఆవిడ నివసిస్తున్న గది కానీ, ఆమె చదువుకున్న పుస్తకాలు కానీ, ఆమె నిద్రిస్తున్న సోఫాలు కానీ, ఆమె ఏదైనా కానీ ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో తెలియపరచడం జరిగింది. ఇది ఒక గొప్పతనం. ఇది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అంటే ఇందిరాగాంధీకి సంబంధించింది మాత్రమే కాదు, రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన ఫోటోలు కానీ, ఆయనకు సంబంధించిన పెళ్లి వీడియోలు కానీ, గ్యాలరీలు కానీ అన్నీ ఉన్నాయి. ఆయన తీసిన ఫోటోలు, ఆయనకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం రాజీవ్ గాంధీ గారికి. ఆయన గురించి కూడా చాలా ఉంది ఇందులో. అలాగే ఆయన చనిపోయినప్పుడు, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన అప్పటి పరిస్థితుల్లో ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన వస్త్రాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయో కూడా ఇందులో చూశారండి. ఆయన వస్త్రాలు ఇవే, ఆయన చనిపోయినప్పుడు ఆయన కట్టుకున్న వస్త్రాలు. ఆ వస్త్రాలు, ఆ బూట్లు ఉంటాయి, ఆ షూస్, వాటిని చూసే ఇది రాజీవ్ గాంధీ గారని గుర్తించబడడం జరిగింది. ఇగో ఈ బూట్లను చూసే ఓహో ఇది రాజీవ్ గాంధీ గారి యొక్క శవం, అదే ఒక దేహం అని గుర్తించడం జరిగింది. ఆయన కూడా చాలా కష్టపడి ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకొని రాజకీయాల్లోకి రావడం, ఇలా మరణం పొందడం పాపం చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఇందిరాగాంధీ గారి గురించి రెండు మాటలు. ఇందిరాగాంధీ గారు గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్కడ పుట్టారో. ఇంకా మిగతా విషయాలు ఏమిటయ్యా అంటే ఇందిరాగాంధీ గారు 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. అలాగే 75లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా అవతరించబడంలో ఈమె కీలక పాత్రధారిణిగా ఉంది. అలాగే పంజాబ్లో ఆపరేషన్ బ్లూ స్టార్ 1980లో జరిగింది. ఇది ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన దాంట్లోనే ఇందిరాగాంధీ గారు మరణించడం జరిగినది. అలాగే 1984లో అక్టోబర్ 31న తన భద్రతా సిబ్బంది ఇద్దరు కమాండాస్ చేతిలో, అంటే పోలీసుల చేతిలో హతమవడం జరిగింది. ఇద్దరు మాత్రమే కాల్చారు, చనిపోవడం జరిగింది. అలాగే ఇందిరాగాంధీ గారి యొక్క ఆమె ఎక్కడ చనిపోయింది, ఎలా చనిపోయింది అనే ప్రదేశం కూడా మరి కొద్దిసేపట్లో వస్తుంది. అక్కడ ఇందిరాగాంధీ గారు చనిపోవడం జరిగింది. ఇది చూడంగానే కొంచెం మనకెందుకో కొంచెం బాధ కలుగుతుంది, కొంచెం విస్మయానికి గురవుతాము. ఇక్కడ చనిపోయింది ఇందిరాగాంధీ గారి ప్రదేశం ఇదా అని మనం కూడా ఉంటాము. ఇగో నెహ్రూ గారికి సంబంధించినవి, ఇది గ్యాలరీ. ఇలాగ అందరికి సంబంధించినవి ఉన్నాయి. వారి కుటుంబానికి సంబంధించిన మంచి గ్యాలరీ, ఫోటోలు అన్నీ బాగున్నాయి. ఇందిరాగాంధీ గారిని ఐరన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కానీ ఇందిరాగాంధీ గారి యొక్క జీవితంలో ఎన్ని సంతోషాలు ఉన్నాయో అన్నే దుఃఖాలు ఉన్నాయి. ఆమె ఎమర్జెన్సీ పెట్టడం అదొక పెద్ద వివాదాస్పదమైన ఘట్టంగా తయారవడం జరిగింది. ఇదేనండి ఇందిరాగాంధీ చనిపోయిన ప్రదేశం, కాల్చిన ప్రదేశం. ఆమె ఈ గ్లాసెస్ పెట్టి ఉన్నాయి కదండి, ఆ ప్రాంతంలోనే ఆమె నుంచోవడం జరిగింది. ఆ నుంచున్న చోటే ఆమెను కాల్చడం జరిగింది.
మోడీ గారు కొత్తగా కట్టించిన బంగ్లాలు మరియు ఈ పార్లమెంటు ఢిల్లీలో ఇంకా చాలా ఉన్నాయి కదా, అందులో కొన్ని తీయడం జరిగింది, అవి కూడా చూడడం జరిగింది. ఇదేనండి మోడీ గారు కొత్తగా కట్టించిన సముదాయాలు, కొత్త కొత్త బిల్డింగులు, అవన్నీ ఇవే మోడీ గారు కట్టించినవి. ఇంకా చాలా ఉన్నాయి. ఇండియా గేట్ అని, కుతుబ్ మినార్ అని, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అని, ఇలా కొన్ని తీయడం జరిగింది. వాటి వీడియోలు కూడా రావడం జరుగుతుంది, చూడండి. నాకు తెలిసి ఢిల్లీ అందరూ చూసే ఉంటారు. అక్కడ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం చెత్త ఎక్కువ ఉంది. మేము చూసాం కదా, కొంచెం అంటే మేము ఒకవైపు చూసామేమో, లేకపోతే చెత్త వైపే చూసామేమో, కించపరచాలనేం కాదులే, కానీ ఉన్నది చెప్తున్నాను. కొంచెం చెత్త ఉంది, పొల్యూషన్ మాత్రం ఉందండి, ఇది మనం గ్యారెంటీ ఇస్తా. ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఉంది, జాగ్రత్త. ఇదంతా అమర్నాథ్, కాట్రా మరి యొక్క ప్రదేశాల్లో వెళ్ళడానికి ఢిల్లీ మొదటి రోజు. మిగతా వీడియోలు కూడా అన్నీ వస్తాయి, అమర్నాథ్ యాత్రకు సంబంధించినవన్నీ వస్తాయి, అన్నీ చూడండి. లైక్ కొట్టండి చాలు, ఓకేనా.